కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసులు అనుకున్నావు కదా, మనోళ్ళే. దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా ప్లేట్ మర్చేసేవేంటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కు భయపడ్డావా? శివన్ నేను చంపలేను డార్లింగ్, కలిసి మీ డబ్బు వెనక్కిచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు, శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఉండవు. నీకు కూడా అర్థం కావట్లే. శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న. లవ్వా? మరి రే, చిట్టే మన టార్గెట్. శివన్నను నువ్వు చంపలేదనుకో, చిట్టిని లేపుకెళ్ళిపోతావు. చిట్టి చిట్టి గురించి మాట్లాడక. దాన్ని గుడ్డలిప్పించి నించోబెట్టిస్తా, గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. డార్లింగ్ డార్లింగ్, అమ్మడి అమ్మ పోయాడు. ఎందుకురా చిట్టి గురించి మాట్లాడావు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా మాయా, మ్యాటర్ సెటిల్ చేసుకున్నాం, వస్తానే. అన్నా వాడు పారిపోతున్నాడు ఏంటి? వాడు వెళ్ళిపోతున్నాడన్నా? అన్నా నేను పైకెప్పుడు రాలేదు, చాలా పెద్ద ఇల్లే. సతీ నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్ డార్లింగ్, ఏంట్రా ఏమైంది? ఆ లాయర్ని చంపేశాను డార్లింగ్. ఏ లాయర్ని రా? అదే మార్చిరెడ్డి ఉన్నాడే, వాడు లాయర్. రేయ్, ఒక్కడే చంపడం ఏంట్రా? అందరినీ నరికి పారేయకుండా ఎందుకు వచ్చావురా బేవకు? ఎక్కడున్నారా వాళ్ళంతా? పిరికి నా కొడుకులు నన్నేమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తున్నారు. అక్కడే ఉండరు, వచ్చేద్దరు. నీ కోసం చిట్టి నేను ఎంతలా ఎత్తున్నావు నీకేం తెలుసు? వీళ్ళు చిట్టి వెళ్తారా? ఎంతకాలాన్ని దొరికేవరా చిట్టే? నీ బుజ్జిగా అదే మాట్లాడు, బయటికి రా. ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడా ఇక్కడ? సత్య ఎక్కడ? సత్య పిలవడం నేను విన్నాను. సత్య, సత్య, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జిని ఇక్కడ సత్య చూశాడు. ఎవరు బుజ్జి? సత్య, బ్రహ్మజీ చెప్పు, ఎవరు బుజ్జి? మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి, చెప్పండి. బుజ్జి, 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 నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో నేనే దాచుంచాను. నా బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా. ఇక పిచ్చెక్కిందా? వాళ్ళ అన్నయ్య కోసం చిట్టే చెప్పబడండి. బుజ్జి వాడేనమ్మా నీ బుజ్జి.
దగ్గరే ఉంది. శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. రేయ్ మార్చిరెడ్డి, ఎక్కడున్నావు బే? కొత్త చేతులతో వచ్చా. నువ్వు నీ కొడుకులు ఎక్కడ దాక్కున్నారా? రండిరా బయటికి, చవట నాయళ్ళారా. సత్తాలేని ఎదవి నీకెందుకురా పగ? ఆడపిల్లని ఎత్తుకొస్తావా? రేయ్, నీ తల నరుగుతామని నీ ఇంటికొచ్చా, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకెడల పిరికి నాయాల. కాలం కలిసి రాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా. ఎన్నాళ్ళకి దొరికావరా? ఏయ్, నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళయిందిరా. ఇయ్యాలరా మా ఇంట్లో పండగ. ఏంట్రా బుజ్జే, శివన్నకు తోడొచ్చావా? కన్నింగ్ నా కొడక. శివన్ ఇక్కడ వదిలేసి దాన్ని తీసుకో. శివన్ ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా. చిట్టిని కాల్చింది ఎవడు? ఆడు నాకు కావాలి. ఆడిని నాకిస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివనని మీకు నేను ఇవ్వట్లేదు. బాడీలో ఇన్ని బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎవడన్నా బతుకుతాడా? కానీ మా బావ డార్లింగ్ బతికేశాడు. ఆ స్మైల్ చూడు. సార్, మేము ఇలా ఆనందంగా ఉన్న సమయంలో మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏం బాగాలేదు సార్. మరి మీరు ఆ రోజు వైజాగ్ జైలు నుంచి పారిపోవడం కూడా ఏం బాగాలేదు సార్. ఏదో చూసి చూన్నట్టు వదిలేయాలి. ఏంట్రా వదిలేసేది నీ అబ్బా? తింటాదా? ఒక నిమిషం ఇరుంగా దారా సెట్ చేద్దాం. వాడా మచ్చాక మస్కాడికి లాక్రా. బావ డార్లింగే మళ్ళీ సెంట్రల్ జైల్లో తోసేస్తున్నా డార్లింగ్. నువ్వేదో బెయిల్ ఇచ్చి నన్ను తీసుకురాబోతే చిట్టిక్కడ నేను అక్కడ ఏం బాగో డార్లింగ్. అది నాకు తెలుసురా, తప్పుద్దా? నువ్వు నా సాలాగాడు. ఆమా, ఆమా. అవునరా, నాకు చిన్న డౌట్. చెప్పు డార్లింగ్. థ్యాంక్స్ టిల్లం. చిన్నప్పుడు నువ్వు అది గొడవ పడ్డారు, నువ్వు ఇంట్లో చెక్కేశావు. ఏంటిరా గొడవ? ఏంటి? అదా నా సొల్రా. నేను చెప్తాను. నా సొల్రా. కాదు, నేను చెప్తాను అన్నయ్య. నేను చెప్తానని చెప్పానా? రే, 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 రే. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాడవండి. అదేనా ఒకరోజు ఇది సారీ ఒకరోజు ఇది ఆడుకుంటుంది డార్లింగ్. ఎక్కడ? ఇసుకలో ఆహా. తిరుపతి దేవస్థానంలో పెద్ద గుడి కట్టారు. చిట్టి, నీ బర్త్డే గిఫ్ట్. నువ్వేం చేసావో తెలుసా? నా గుడిని పెలగొట్టావు. ఓ సారీ చిట్టి, ఈరోజు నీ పుట్టినరోజు అని జాంగిదడానికి వెళ్ళాను. నాకేం వద్దు. ఈరోజు నా పుట్టినరోజాన్ని సాయం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నాను. నువ్వంతా పాట చేసావు. గుడే కదా చిట్టి, నేను చేస్తా కదా. కాల్టీ, ఇదేంటో తెలుసా? నా దేవుడు. నువ్వు నా దేవుడిని తొక్కేశావు. ఈ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను నీతో మాట్లాడను. చిట్టి అలా అనొద్దు చిట్టి, ప్లీజ్. ఐ హేట్ యు. చిట్టి ఆగవే, కోపడికి. నేను దేవుడి మీద ఒట్టేశాను. అయ్య బాబా ఆగవే. ఓ, నాకు కనిపించకు. అది కాదు చిట్టి. చిట్టి ఇది డార్లింగ్ గొడవ. ఆహా. ఇది చాలా ఫూలిష్ గా ఉందే. చిన్నప్పుడు చేసింది ఫూలిష్ గా లేకుండా ఇంటలెక్చువల్ గా ఉంటుంది డార్లింగ్. సారీ